Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the fundamental of unit life. So దానికి సంబంధించినటువంటివి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో లెట్ us continue the prokaryotic cell. సో ఈ వీడియోలో మనం prokaryotic cells గురించి eukaryotic cells గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఒక ఆర్గానిజం డెవలప్ అవ్వాలంటే మస్ట్ షుడ్ నీడెడ్ ఎ సెల్. సో ఖచ్చితంగా ఒక జీవి సో తన యొక్క లైఫ్ ఆరంభించబడాలంటే ఖచ్చితంగా కణంతో ప్రారంభించబడుతుంది. అట్ ది సేమ్ టైం సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద prokaryotic cell and eukaryotic cell. సో కేంద్రక పూర్వ జీవులు మరియు నిజ కేంద్రక జీవుల గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. సో prokaryotic cell, సో దీన్నే మనము prokaryotic cell ఏమనిపిస్తున్నాము అంటే కేంద్రక పూర్వ జీవులు అంటున్నాము. కేంద్రక పూర్వ జీవులు. సో prokaryotic cells కేంద్రక పూర్వ జీవులు. సో prokaryotic cells ఆర్ సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే prokaryotic cells లో ఏంటి అంటే సో దీస్ ఆర్ ద సింగిల్ సెల్డ్ అంటే ఒకే ఒక కణం ఏక కణ యుత జీవులు. ఏకకణ జీవులు అని కూడా పిలుస్తున్నాం. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అంటే ఇవి ఏకకణ జీవులు. మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సో చాలా చిన్న జీవులు ఏవైతే ఉంటాయో అంటే కంటికి కనిపించినటువంటి ఉంటాయో వాటిని ఇక్కడ సూక్ష్మ జీవులు అంటున్నాం. సూక్ష్మ జీవులు. known to the be earliest on earth. సో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జీవులు కాబట్టి వీటిని prokaryotic organisms, వాటిని కేంద్రక పూర్వ జీవులు అంటున్నాం. They consist of a single membrane and therefore all the reactions occurs within the cytoplasm. వీటిలో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది అండ్ therefore all the reactions occurs within the cytoplasm. సో వీటిలో రియాక్షన్స్ అన్ని కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సైటోప్లాజం. దే కెన్ బి ఫ్రీ లివింగ్ పారాసైట్స్. సో వీటితో పాటు ఏంటంటే ఫ్రీ లివింగ్ పారాసైట్స్. ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం బ్యాక్టీరియా కానీ లేదా ఆర్కియా కానీ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సో ఫ్రీ లివింగ్ పారాసైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్టీరియా కానీ లేదా ఆర్కియా కానీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ prokaryotic cells. ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే prokaryotics యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇట్ ల్యాక్ ఆఫ్ ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో దీంట్లో ఏంటంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. సో నెక్స్ట్ ఓన్లీ సెల్ ఆర్గనైల్ ప్రెసెంట్ ఇన్ ద రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ద జెనెటిక్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ సింగిల్ క్రోమోజోమ్. సో జెనెటిక్ మెటీరియల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇస్ ద ప్రెసెన్స్ ఆన్ సింగిల్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటాయి. ద హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ ఆల్సో అబ్సెంట్. వీటిలో ఇంకేం ఉండవు అంటే హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉండవు. సో దర్ సైజ్ ఈజ్ జనరలీ స్మాల్. సో జనరల్ గా ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇవి సైజ్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వెరీ స్మాల్. సో చాలా చిన్నవిగా ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్లు కానీ ఆర్కియా కానీ ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ prokaryotic cell. సో prokaryotic cell లో వాటి యొక్క క్యారెక్టర్స్ ని మనం క్లియర్ గా చూస్తే సో దేర్ ఇస్ గివెన్ ఆన్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్యాక్టీరియా డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏమేమి పార్ట్స్ ఉంటాయి prokaryotic cell లో మనం తీసుకున్నటువంటి బ్యాక్టీరియాలో ఏమేమి ఉంటాయంటే అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనకి ఉన్నటువంటి సో ఈ లేయర్ ని తీసుకుంటే సో లేయర్ కి ఇక్కడ మనకి ఏంటంటే ఎల్లో కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్ ని మొత్తాన్ని ఏమనిపిస్తామంటే క్యాప్సుల్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ క్యాప్సుల్. సో క్యాప్సుల్ కి ఇన్సైడ్ ఆఫ్ ద క్యాప్సుల్ ఈస్ కాల్డ్ ద సెల్ వాల్. సో దీని చుట్టూ ఏంటంటే ఒక వలయం లాంటిది ఉంది. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే సెల్ వాల్. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ వాల్. సో సెల్ వాల్ తర్వాత దాని లోపల మనకి ఏంటంటే ప్లాస్మా మెంబ్రెయిన్. సెల్ వాల్ తర్వాత నెక్స్ట్ వన్ ఏముంటుందంటే ప్లాస్మా మెంబ్రెయిన్. సో దీని లోపల ఉన్నటువంటి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ మొత్తాన్ని మనం డిఎన్ఏ న్యూక్లియైడ్. సో డిఎన్ఏ న్యూక్లియోయిడ్ అంటాం. సో నెక్స్ట్ వీటిని తీసుకుంటే ఈ ఎండ్ పార్ట్ లో ఉన్నటువంటి దాన్ని మీసోజోమ్స్ అంటాం. సో అక్కడక్కడ మనకి బాల్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తున్నటువంటి వాటిని రైబోజోమ్స్ అంటున్నాం. సో విచ్ ఈస్ ద ఫ్లూయిడ్ లైక్.
సో ఏదైతే ఫ్లూయిడ్ లాగా ఉందో సో దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే సైటోప్లాజం, దట్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా తోక లాంటి నిర్మాణం ఉంది. సో దీన్ని ఏమంటున్నామంటే బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లం. సో బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లం. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే ద బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లం ఇట్స్ యూస్ఫుల్ టు ద మూవ్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియా మూవ్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది. సో ఇది మనకేంటంటే ప్రోకారియోటిక్ సెల్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో నెక్స్ట్ ప్రోకారియోటిక్ సెల్స్ తర్వాత మనకి ఏమున్నాయంటే యూకారియోటిక్ సెల్. సో నెక్స్ట్ వన్ వచ్చి యూకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్ సెల్ అంటే ఏంటంటే దాన్ని నిజ కేంద్రక కణం అని కూడా పిలుస్తాము. నిజ కేంద్రక కణం, యూకారియోటిక్ సెల్. యూ మీన్స్ నిజ అని అర్థం. సో యూ అంటే అర్థం ఏంటంటే నిజం అని అర్థం. క్యారియోటిక్ సెల్ అంటే కేంద్రక కణం. సో యూకారియోటిక్ సెల్. So eukaryotic cells have a nucleus enclosed within the nuclear membrane. So eukaryotic cells లో మనకి ఏంటంటే న్యూక్లియస్ కంప్లీట్ గా క్లోజ్ అయ్యి ఉంటుంది within the nuclear membrane. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది అండ్ ఫార్మ్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్. సో ఇవేంటంటే లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్. ప్రోటోజోవా, ఫంగై, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆల్ హావ్ eukaryotic cells. సో ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే యూకారియోటిక్ సెల్స్ కిందికి వస్తాయి. వీటిలో ఏంటంటే ఇక్కడ ప్రోటోజోవా కావచ్చు, లేదా ఫంగై కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే యూకారియోటిక్ సెల్స్ కిందకి వస్తాయి. దే కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ ఏ సింగిల్ సెల్ విచ్ అలౌస్ దెమ్ టు క్యారీ అవుట్ వేరియస్ మెటబాలిక్ యాక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ వేరియస్ మెటబాలిక్ రియాక్షన్స్ అన్నింటిలో కూడా ఏంటంటే కెన్ పర్ఫార్మ్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. సెల్స్ అనేవి డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అలా మనము అబ్జర్వ్ చేస్తే కేంద్రక సో ఇంతకు ముందు మనం ప్రోకారియోటిక్ సెల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే దాంట్లో కంటే దీంట్లో ఏంటంటే మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ మెచ్యూరిటీ సెల్స్. So each and every cell can be involved in particular functions or the different functions. సో ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ అనేవి ప్రతి ఫంక్షన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని మనం చూస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్స్ యొక్క ఫంక్షన్ ని మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇట్ హ్యాస్ ద న్యూక్లియస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో ఇదేంటంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ తో కవర్ అప్ అయి ఉంటుంది. సో దెర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. And eukaryotes have most of the cell organelle present in the and outermost layer is the cell wall. సో దీంట్లో మనకి ఏంటంటే outer most cell wall అనేది ఉంటుంది, అంటే ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే సెల్ వాల్ అంటున్నాం. సో సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ ద సెల్ డివైడెడ్ యాజ్ ఎ ప్రాసెస్ కాల్డ్ యాజ్ మైటోసిస్. సో ఇక్కడ సెల్ డివిజన్స్ అనేవి జరుగుతాయి, కణ విభజన జరుగుతుంది. సో ఆ కణ విభజన ఇక్కడ ఏమంటున్నామంటే మైటోసిస్ అంటున్నాము. ద న్యూక్లియస్ కంటైన్ ఏ సింగిల్ లీనియర్ డిఎన్ఏ. సో న్యూక్లియస్ లోపల మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సింగిల్ లీనియర్ డిఎన్ఏ ఉంటుంది. సో విచ్ క్యారీస్ ద జెనెటిక్ ఫంక్షన్స్. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే జెనెటిక్ యొక్క ఫంక్షన్స్ లో యూజ్ అవుతుంది. ద ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూజ్ అవుతుంది. దేర్ సైజ్ ఈజ్ జనరల్లీ లార్జ్. సో జనరల్ గా ఏంటంటే దీని యొక్క సైజ్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లార్జ్ సైజ్ లో ఉంటుంది. సో బిగ్గర్ దాన్ ద ప్రోకారియోట్స్. సో ప్రోకారియోట్స్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో దీని యొక్క స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేస్తే సో ఇది మనకి ఏంటంటే యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్స్ లోపల ఏమేమి ఉంటాయి అంటే సో అవుటర్ మోస్ట్ లేయర్ ని మనం ఏమనిపిస్తామంటే సెల్ వాల్ అంటాము. సో దీంట్లో సెల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో సెల్ మెంబ్రెయిన్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ ద సెవరల్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్. అంటే వీటి లోపల సెల్ ఆర్గనెల్స్ అనేవి చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే పెరాక్సిజోమ్స్ ఉంటాయి, సో సెంట్రోజోమ్స్ ఉంటాయి, సెంట్రోమియర్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసరికి లైసోజోమ్స్ ఉంటాయి, రైబోజోమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం, న్యూక్లియర్ పోర్, న్యూక్లియస్ ప్లాజం, నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఎన్వలప్. సో నెక్స్ట్ వచ్చి రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం, నెక్స్ట్ వన్ వచ్చి మైటోకాండ్రియా, సైటోప్లాజం, సెకండరీ వాజల్స్, నెక్స్ట్ గాల్జీ ఆపరేటర్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సో యూకారియోటిక్ సెల్ లోపల ఉన్నటువంటి సెల్ ఆర్గనెల్స్. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తున్నామంటే సెల్ ఆర్గనెల్స్ అంటున్నాము. సో ఇది మనకి ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్ కి సంబంధించింది. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.